హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నా. మీకు ఒక కథ చెప్తా, వినండి. ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక మంచి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఒక కొడుకు, ఒకే ఒక కొడుకు పుట్టిండు. ఆ తల్లిదండ్రులు ఆ కొడుకును చాలా అపురూపంగా చిన్నప్పటి నుంచి పెంచుతురు. చాలా అంటే చాలా, ఏ లోటు లేకుండా ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటా చాలా మంచిగా అబ్బాయిని చదివించి పై స్థాయిలకు చదివించి చాలా మంచిగా చూసుకొని ఏ ఆపద లేకుండా ఆ కొడుకును చాలా అపురూపంగా పెంచారు. కొన్ని రోజులకు అబ్బాయి పై చదువులకు వెళ్ళి అమ్మ నాన్న ఇంటి దగ్గరే ఉన్నారు. అబ్బాయి పై చదువులకు వెళ్ళిండు. అయినా కానీ అబ్బాయికి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు పంపించేవాళ్ళు. అబ్బాయికి చాలా రోజుల తర్వాత పెళ్ళి వచ్చింది. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసిర్రు. పెళ్ళి చేసిన తర్వాత కొన్ని రోజులకు మంచిగా ఉన్నారు. తర్వాత ఒక యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయినాక కొన్ని రోజులు ఆ తర్వాత అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా ఆ నాన్నను చూసుకుంటున్నాడు. కొన్ని రోజులకు ఆ బాధ తట్టుకోలేక ఆ తండ్రికి పచ్చవాయి వచ్చి మంచాన పడ్డాడు. అప్పుడు వచ్చిన కొత్త పెండ్లం అలా కోడలు, నేను చూసుకోను, నా వల్ల కాదు, రోజు మోషన్స్ పోతుండు, టాయిలెట్ పోతుండు, నేను చూసుకోలేను, మీ నాన్న దగ్గర ఉండు, లేదంటే నా దగ్గర రా, మీ డాడీని ఎక్కడన్నా వదిలేసేయి, లేదంటే ఏదన్నా అనాథాశ్రమంలో వదిలేసేయి అని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. అతను కొడుకు, నన్ను చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చూసుకున్నారు, నేను వదలను, మా డాడీని మంచిగా చూసుకుంటా అని చెప్పిండు. అలాగే ఆమె అప్పుడు ఆ కోడలు పదే మామను హింసించడం మొదలుపెట్టింది. భర్తను అవాయిడ్ చేస్తుంది. ఆ మామ తట్టుకోలేకపోయాడు. నువ్వు ఆ ముసలోని చంపు, లేదా నేను ఉండను అని ఒకటే ఫోర్సు. ఆ తర్వాత లాస్ట్కు ఆ మామను చంపడానికి ప్లాన్ వేసింది. కొడుకు ఒప్పుకోకపోయేసరికి మెత్త మూసి లాస్ట్కు ఆ మామను కడతీర్చింది. ఇలాంటి కోడళ్ళు ఉండడం అస్సలు నాకు నచ్చదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. వాళ్ళకి అమ్మ నాన్న ఉండరా? ఆమెకు అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇట్లా చేస్తుందా? కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.